కీర్తన 3-4 చరణాల్లో రవి చదువుతాడు. 2 వాక్య భాగము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు రూతం చదువుతుంది. కీర్తనలు 3వ కీర్తన 3-4 వచనాలు ఏ విధంగా రాయబడి ఉంది. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ చిన్నవాక్యం దేవుడు మనందరికీ బోధించుగాక. ఆమేన్. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయి. ఆత్మని గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించు. ఇందును గూర్చి బ్రాహ్మణ మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. చిన్న వాక్యం దేవుడు బిడ్డలారా, ఈ మాట నాకు చెప్పండి. దేవా, ఈ కను దృష్టి నా ఆత్మ పైన ఈ ఉదయకాలము ముద్ర వేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, సజీవుడా, మీ కృప కేవలము జీవం కన్నా ఉత్తమమైనది. ఈ నూతన తరుణము మా ఆత్మలకు మీ సన్నిధిలో దాహం తీర్చే ఈ జీవచలముల బుగ్గ యొక్కకు నడిపించిన మా బోధకుడా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో పరమ తండ్రి మీ సన్నిధిలోకి మీ కుమారుడు నామములో ప్రార్థన చేసినప్పుడు దేవా, మీ ఆత్మను మా అంతరంగములో బలమైనటువంటి అయ్య ప్రభువా నడిపింపునకు దయచేయమని నా తండ్రి ఆత్మ మీలో మాట్లాడువారు మీరు కాదని ప్రవచనాన్ని మరొకసారి తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఈ ఉదయకాలం ప్రభువా మీరు మాట్లాడి మీరు ఆఖరి కొరకు మేము ఇంకా చేయవలసిన సేవ పరిచర్య ఎంతో ముందుకు నడిపించమని పరిపూర్ణతలో తీసుకువెళ్ళమని దుష్టుడు ఆయుధాలని లయపరుస్తూ యేసు రక్తాన్ని అందరి మీద ప్రోక్షిస్తూ నజరేయుడైన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు పాటల్లోనూ, ప్రార్థనలోనూ, లేఖనాల చదువుట్లో, ఆరాధనలో సహకరించిన ప్రియమైన బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సేవ పరిచర్య దేవుని బిడ్డలారా 5 వారాలు ఈ నెలలో ప్రభు మనకి ఇచ్చి ఎంతో అద్భుతంగా ఈ ఉదయకాలము దేవుని యొక్క బాహుల్యము మనపైన ఉచితంగా ఉండటం అనేది అది ఎంతో ధన్యత, ఎంతో గొప్ప ఆవశ్యకత. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక దైవికమైనటువంటి శక్తిని ఆయన రోజు రోజుకి కూడా దేవుని బిడ్డలారా ఆయన పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉన్నాడు. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంతమంది గుంపులో హఠాత్తుగా నరకానికి జోగిపోయినప్పుడు నేనైతే సాయశక్తుల ఒక 5-6 విడిపించగలను. హల్లెలూయా. ఒక 5-6 విడిపించగలను. ఎందుకంటే లేఖనాలు ఆరాధన చేసుకొని చెప్తూ ఉన్నాను,
యోబు కూడా చివరిలోకి వెళ్ళేటప్పుడు అంత అయిపోయిన తర్వాత ప్రభువు ఆ 38 అధ్యాయం నుంచి అలాగా ప్రత్యక్షమై సుడిగాల్లోకి వచ్చినప్పుడు నీ స్నేహితులు నిన్ను ఎంతగానో బాధ పెట్టారు కదా, వారి కోసం ప్రార్థన చెయ్యు అంటే యోబు ప్రార్థన చేయకపోతే వారి ముగ్గురు స్నేహితులకి ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా? క్షమాపణ లేదు, విడుదల లేదు. అదే విధంగా ప్రభువు కూడా మనకిచ్చినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, నువ్వు ఇతరులని నీ శక్తి ద్వారా, నీ యొక్క అభిషేకం ద్వారా, నీకు ఇచ్చినటువంటి దేవుని పరిశుద్ధాత్మ కృపా వరముల ద్వారా, నీ కన్నీటి ద్వారా, నీ ఉపవాసము ద్వారా నువ్వు కూడా తప్పకుండా కొంతమందిని విడిపించగలిగిన బలము, అభిషేకము మీ అందరిలో కూడా ఉందన్నమాట. ఆమేన్. అయితే దేవుడు బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశము శేషించిన వారి దోషము. శేషించిన వారి దోషము. చదువుకున్నటువంటి 103వ కీర్తనలో ఆయన్ని దోషములన్నింటినీ, 3వ చరణము, ఆయన్ని దోషములన్నింటినీ క్షమించువాడు. దేవుడు బిడ్డలారా, దోషములను ఆయన క్షమించువాడు. కాబట్టే మనము ఆయన ఏం చేయాలంటే, ఆ మీదన దావీదు అంటాడు, ఆయన సన్నుతించాలి, మన ప్రాణంతో ఆయనను ఆరాధించాలి, ఆయన మనము గణపరచాలి, ఆయన మనము కీర్తించాలి, ఆయన మనం ఎప్పుడూ కూడా మహిమపరుస్తూనే ఉండాలి. ఆమేన్. ఇది అనుదినము కూడా మన జీవితంలో ఒక ప్రక్రియగా, ఒక అలవాటుగా, ఒక నడిపింపుగా, ఒక సాధనముగా, ఒక ప్రాక్టీస్ గా రోజు కూడా ఆయన్నే మనం దేవుని బిడ్డలారా కొలుస్తూ ఉండాలి. ఆయనతో మనము రోజు మిళితమవుతూ ఉండాలి. ఎప్పుడో మనం కలిసామనుకో, ఎప్పుడో మనం ఆయన దగ్గరికి వచ్చామనుకో, ఎప్పుడో ఆయన వాక్యం ధ్యానించామనుకో, ఏమవుతుంది చెప్పండి? 5 నెలలకు ఒకసారి వాక్యం చదివాము, లేకపోతే సంవత్సరానికి ఒక్కసారి ఆయన కోసం సువార్త చెప్పాము అనుకో, 3 సంవత్సరాలకు ఒకసారి ప్రభు వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా? అంటే నడిపించలేదు. వారు ఆ మహిమ ఎదుట ఆ శక్తిని స్టోర్ చేసుకోలేదు. ఒక్కసారి ఇప్పుడు 1000 వోల్టేజ్లో ఏమి కూడా కెపాసిటీ లేని ఇది మామూలు 10 రూపాయల బల్బుకి దాన్ని మనం తగిలించిస్తే అది పర్న్ అయిపోదా, పేలిపోదా? దానికి తట్టుకోగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఆ ఫిల్మ్ ఉన్నటువంటి లైటింగ్ పెడితే తప్పకుండా అదైతే ఓర్చుకోగలదు. మరి మహిమ కలిగినటువంటి ఆ శక్తిని మనం రోజు కూడా మనం ఆ ప్రభావంలోకి వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడే నువ్వు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి కంట్రోల్ చేసుకోగలవు, నువ్వు నిలబడగలవు, నువ్వు ఆ ఆత్మను తాకింది పరలోకంలో కూడా ఆ అంతు లేనటువంటి ఆ ప్రభావాన్ని నువ్వు అక్కడ నిలబడగలవు. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని సన్నిధిలో మీరు నిల్చుంటే నిల్చోలేరు, మోకరిస్తే మోకరించలేరు? దేవుని సన్నిధిలో కూర్చుంటే కూర్చోలేరు, మోకరించలేరు, తర్వాత సాగిలపడలేరు. దేవుని సంగమ ఇక్కడ దేవుని ఆత్మ మనల్ని ఏ విధంగా నడిపిస్తున్నప్పుడు ఆ విధంగా మనం సహకరించాలి. ఆ విధంగా మనం వెళ్తున్నప్పుడే ఈరోజు అంశం ఏంటమ్మా? ఈరోజు అంశం ఏంటి? శేషించిన వారి దోషము. ఈరోజు ప్రపంచమంతటి కొరకు శేషించినటువంటి ప్రజలు ఇంకా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ చివరి వరకు నుండి చాలా అద్భుతమైనటువంటి అంశము, శ్రేష్టమైనటువంటి సంగతులు. నా తలంతా కూడా ఎప్పుడు కూడా ఎన్నో తలంపులు, ఆలోచనలతో ఎట్లకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇంకా పరలోకం కోసం, ఇంకా బెటర్లో, ఇంకా అద్భుతమైనటువంటి రీతిలో నడిపించాలంటే ఏం చేయాలని సాయశక్తుల దేవుని బిడ్డలారా, నిద్రపోయిన, దర్శనంలోకి వెళ్ళిన, కళల్లోకి వెళ్ళిన, మాట్లాడిన, అవసరమైతే ఇంకా బాత్రూంలో ఉన్న
ఏ పని చేసినా దేవుని వాక్యమే నన్ను ఆవరిస్తూనే ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మరి నీ పరిస్థితి నిత్యమో దేవుని సన్నిధిలో సారం చేస్తూ ఉందా నీ ఆత్మ? దేవుని యొక్క మాట నిన్నే చుట్టూ కూడా అమ్ముకుంటూ ఉందా? ఇలా ఉంటే నువ్వు ధన్యుడు. తెలుగు బాప్టిస్ట్ సంఘంలో సభ్యత్వము నీ వలన ప్రభు పరలోకానికి మేలు ఉందన్నమాట. లేకపోతే ఏదో వచ్చాను, సభ్యత్వం ఉంది, సతీష్ కుమార్ గారు చర్చికి సభ్యత్వం, ఒక మెడలో ఒక ఐడి కార్డు, దానికి డబ్బులు కట్టాలి. మా సంఘానికి అవి లేవు కదా, అంత ఫ్రీ, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఆ లోపలికి వెళ్తే కూడా దేవుడి బిడ్డలారా, అదేంటంటే ఆ సిగ్నల్ పాయింట్ దగ్గర ఎంతమంది వస్తున్నారు కూడా సభ్యత్వము అంబెలా వేస్తే ఎంతమంది వచ్చారు, ఓటు హక్కు అంతమంది అన్నట్లుగా, ఉద్యోగానికి ఎంతమంది వస్తున్నారు బయోమెట్రిక్ లాగా, దేవుడి మందిరానికి వచ్చేవారు కూడా ఎంతమంది వస్తున్నారు అనేది అదే రిసీవ్ చేసుకుంటూ ఉంది, తీసుకుంటూ ఉంది హాజరు అన్నమాట. కానీ మనకి హాజరు లేదు కదా. నచ్చినప్పుడు వస్తాం, నచ్చినప్పుడు నిలుస్తాం, నచ్చినప్పుడు వెళ్ళిపోతాం, నచ్చినప్పుడు ఉంటాం, నచ్చినప్పుడు ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. కాబట్టి ఏది రిసీవ్ చేసుకోవట్లేదు, కాబట్టి ఎవరు అడగరు, కాబట్టి నచ్చినట్లు ఉంటామంటే దేవుని సన్నిధి ఒప్పుకోదు. దేవుని బిడ్డలారా, దేవుని రూల్ అంటే న్యాయం, అంటే చట్టం, అంటే చట్టమే. ఈరోజు దేవుడు ఈ దోషములను ఆయన చేసిన, మనకి ఇక్కడ ఆయన ఈ దోషములన్నిటినీ క్షమించువాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దోషాలు దావీదుకు మాత్రమే అర్థమయ్యాయి. ఎంత గొప్ప దేవుడో, ఈ దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే నా దోషాలకు విడుదల లేదని రాజు అయినప్పటికీ కూడా గమనించి దోషాల నుంచి విడుదల పొందాడు. ఆమేన్. సగమా ఇశ్రాయేలు దోషములు వారి ఎముకలకు అంటుకున్నాయని వాక్యంలో సెలవిస్తుంది. రెఫరెన్స్ చూస్తే టైం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా కొన్ని మాటలు చెప్పాలని దేవుడికి నిలవబెట్టాడు. ఇశ్రాయేలు యొక్క దోషములు అవి వార్వలేనివిగా చివరికి వారి ఎముకలు కట దేవుడి బిడ్డలారా క్యాన్సర్ అంటున్నట్లు ఈ దోషాలేమో వారి ఎముకలకు అంటుకున్నాయట. ఇంకా వీరి దోషములు చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ దోషాలను నిజంగా దేవుడి బిడ్డలారా చూడండి, ఇశ్రాయేలు ఎందుకు ఇలాగా వీరి దోషాలు చాలా సార్లు ఎవరో ఒకరి వలన ఇవి సమస్యలు అనేవి వస్తూనే ఉన్నాయి. దేవుడి బిడ్డలారా ఎప్పుడు కూడా మనం ఆదాము మీద తోసేస్తాం. ఆదాము ఒక్కసారి చేసేది కానీ ఆ యొక్క బలహీనత అందరి మీద వెళ్తుంది, కరెక్టే. కానీ పిల్లలు పెట్టడానికి మాత్రము ఎవరో ఒకరు కేంద్రంగా ఉంటూనే ఉన్నారు. ఎవరో ఒకరు అధికం అవడానికి ఈ దోషాలకు నిలయంగా మారుతూ ఉన్నారు. మొదటగా మనం దేవుడి బిడ్డలారా ఈ దోషాల నుంచి విడుదల ఎలా పొందాలి, ఈ దోషాలకు కారణాలు ఏంటి, ఈ దోషాలకు పరిపూర్ణమైనటువంటి అంతం ఏంటనేది ఈ రోజు దేవుని సన్నిధిలో చాలా అద్భుతమైనటువంటి వివరణ ప్రభు మనకి ఇచ్చారు. విందాం. చూసినట్లయితే మొదటగా 2వ సమూయేలు దేవుని బిడ్డలారా 21వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి అమ్మా. రాజు దావీదు గిబియోనీయులను పిలువనంపి, నేను మీకేమి చేయగోరుదురు, యెహోవా స్వాస్యమును మీరు దీవించినట్లు దోష నివృత్తికై దేని చేత నేను ప్రాయశ్చిత్తమో చేయుదునని వారిని అడుగుగా. చాలు. ఇక్కడ దోష నివృత్తి, ఈ దోష నివృత్తి అనేటువంటిది నిజంగా ఇక్కడ దేవుడు పెట్టారా గిబియోనీయులు అనేటువంటి వారు ఒక సంతతి మనకు కనిపిస్తూ ఉంది. వీరు యెహోషువ కాలంలో యెహోషువతోని యుద్ధం చేయించలేక వీరేమో ఒక పన్నాగం పొందుతారు. అంటే ఒక ప్లాన్ అన్నమాట. దీన్ని ఒక విధంగా యుక్తి కూడా అనవచ్చు. కొన్ని ఏదేమైనా ప్రాణ భయమును బట్టి ఈ గిబియోనీయులు యెహోషువ దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాజ్యంలో నీ దేవుడు ఎలాంటి దేవుడు మాకు తెలిసిన ఆయన, దయచేసి మమ్మల్ని చంపొద్దు, నీతో పాటు ఈ దేశంలో మేము ఉంటామన్నప్పుడు, సరే వీళ్ళు ఇంతగా బతిమలాడుతున్నారు, వేడుకుంటున్నారు కాబట్టి యెహోవా దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు వారినేమో, సరే మీరు ఉండండి, మా దేశంలో ఉండండి,
అయితే మీరు చేయవలసిన పనులు ఏంటంటే కర్రలు చేర్చాలి, కట్టెలు కొట్టాలి, రెండవది నీరు పట్టాలి. నీరు పట్టి కర్రలు చీల్చే ఈ ఉద్యోగాలు మీకు. మీరు దాసులుగా, అంటే వీరు గిబియోనీలో దాసులుగా ఇశ్రాయేలీయులు ఉన్నారండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏమో ఫరోకు దాసులుగా ఉంటే చూడండి ఎంత అద్భుతమో. మోషే వలన అక్కడ అద్భుత కార్యాలు చేసి దేవుని బిడ్డల తర్వాత యెహోషువ కాలంలో వీరు గిబియోనులు చివరికి ఇశ్రాయేలుకు దాసులుగా మారారు. అయితే ఈ దాసులను ఎంతగా ప్రేమించాలండి. మన దగ్గర ఉన్న దాసులు ఎక్కడి నుంచో వచ్చారు పాపం. వారిని మన దగ్గర వేడుకుంటూ ఉన్నారు, బతిమలాడుతూ ఉన్నారు. కానీ ఈ సౌలు బాబు గారు ఉన్నారు కదా, ఈయన దాసులు కూడా ప్రేమించడం, దాసులు కూడా చంపేయాలని ఆలోచన చేస్తారు అన్నమాట. దాసుల్ని కూడా ఇతనికి ఎవరో ప్రేరేపించి ఉంటారు, లేకపోతే ఎవరో చెప్పిన మాటలు విన్నాడు. ఇతను ఎంత కఠినంగా అంటే ఒక్కడిని కూడా ఉంచనివ్వకుండా అందరిని చంపాలనేటువంటి ఆలోచనతో ఆమె యెహోషువ అయితే క్షమించి వారికి పనులు అప్పగించి దాసులుగా ఉంచారు. దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా మనము ఇతరులను కొన్నిసార్లు మనసులోనైతే ద్వేషిస్తూనే ఉంటాం, బయటికి మాత్రం కొన్నిసార్లు బయటికి కూడా దీవించే వారిగా ఉండలేము కొన్ని సందర్భాలు. అంటే దాసులను మనము, యజమానులు మనము, అనగా సంఘంలో ఉన్న బిడ్డలను, లోకంలో ఉన్న వారిని ఇద్దరిని ఒకేలాగా ఎప్పుడు మనం చూడకూడదు. లోపల ఉన్నటువంటి కుటుంబము అందరినీ కూడా ఒకే ఆత్మతో, ఒకే మనసుతో, ఒకే ప్రేమతో, అవసరమైతే నువ్వు ఏదైనా సరే లోపల ఉన్న వారి కొరకు నువ్వు చెయ్యాలి. ఆమె వారి బాధల్లో ఉంటే నువ్వు ఆ బాధల్లో నేను పాల్గొవాలి, వారి సంతోషం ఉంటే ఆ సంతోషం నువ్వు వెళ్ళి పాల్గొవాలి. వారు ఏది పడితే అందులో మనము కూడా మిళితమైనప్పుడే దేవుని బిడ్డలారా నీవు ధన్యుడివి. ఆమె అప్పుడు నీకు దోష నివారణ అనేది దేవుడు ఇస్తాడు. మన జీవితాల్లో అలా లేనప్పుడు మన బ్రతుకుల్లో ఏమవుతుందంటే చాలా శోధనలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు. దేవుని బిడ్డలారా మనకు వచ్చేటువంటి కళలు, మనకు వచ్చే దర్శనాలు ఇవన్నీ కూడా భయపెడుతూనే ఉన్నాయి, ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. మొన్న ఒక కుటుంబ ప్రార్థనలో చెప్పారు, ఫరోకు వచ్చిన కళ. ఏం కళ అది? పక్క చిక్కిపోయినటువంటి 7 ఆవులు, బలమైన ఆవులను ఏం చేసాయమ్మా? మింగివేశాం. బలహీనమైనటువంటి వెన్నులు, బలమైనటువంటి వెన్నులను ఏం చేసాయమ్మా? మింగివేశాం. అంటే ఫరో ఇతని మనస్తత్వం ఎటువంటిదో ఇతనికి భయపెట్టించే కళ వచ్చింది అన్నమాట. అది జరగబోతున్న సంఘటనలు చూపించారు. మరి యోసేపు కూడా 37 అధ్యాయం ఆదికాండంలో కళ వచ్చింది కదా, 2 కళలు వస్తాయి. ఇతని కళలో ముఖమేమో వెలుగుతోను సంతోషంతో ఉన్నాడు, గర్వంగా చెప్పుకుంటున్నాడు వెళ్ళి, అనేలారా నాకు కూడా కళ వచ్చింది. ఏంటి తెలుసా? ఏంటంటే మీరు మీ వెన్నెలన్నీ కూడా మీరట నాకేమో సాగిలి పడ్డారు, నేనేమో నిలవబడి ఉన్నాను. చప్పట్లు సోదరులు చెల్లించు. హల్లెలూయా. మన రేంజ్ ఎలా ఉండాలంటే నిలబడేటట్లు ఉండాలి. దేవుడు పెట్టారా మింగేసినట్లు ఉండకూడదు. తర్వాత మరొక కళ వచ్చిందయ్యా అని యాకోబు గారు అంటాడు. ఏంటన్నా కళ అంటే సూర్యుడు, చంద్రుడు, ఇది 11 నక్షత్రాలు కూడా నాకేమో సాగిలి పడుతున్నారు. హల్లెలూయా. దేవుడు పెట్టారా ఎంత కోపం వచ్చిందో అందరికీ. నిజంగా మన కళ మన జీవితాన్ని చూపిస్తూ ఉంది. మన దర్శనము దానియేలు కూడా మనం చెప్పారు కదా, ఆయన కలవరం వచ్చిందంటే ఆయన చేసిన పాపం వల్ల కాదు. దేశంలో జరగబోతున్న సంగతులు, ప్రపంచంలో రాకడలో జరగబోతున్నటువంటి ముమ్మూర్తులు దానియేలుకు చూపించాడు. అయ్యో ఇవన్నీ ఎలా ప్రభా, ఎవరు తప్పిస్తారని అందుకొరకు అతను మాకు వికారం అయిపోద్ది, రోగం అయిపోద్ది, బాధలోకి వెళ్ళిపోతాడు, చాలా మరి ఉపవాసాల్లో చేస్తాడు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ దోష నివారణ ఎందుకు వస్తుంది? అసలు దేవుడు పెట్టారా ఈ దోషాలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఈ దోషాల నుంచి తప్పించే పరిస్థితి ఎవరు చేస్తూ ఉన్నారు? ముందు చెప్పాను 5 4. ఒక అతనికి అయితే దేవుడు పెట్టారా చాలా మంది, మరి ఒక కోసం ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నారు. హాస్పిటల్లో ఇక డాక్టర్ చెప్పాడు చనిపోతాడు తీసుకెళ్ళిపోండి అని అన్నారు. వయసు ఉంది, పెద్ద వయసు కాదు,
55 సంవత్సరాలు ఇంకా రిటైర్మెంట్ అవ్వలేదు. దేవుడు ఇంకా డ్యూటీకి టైం ఉంది. అయితే అతనికి ఏమో చెప్పారు, అప్పుడు నేను విశ్వాసం అనమాట. నేను ఇంక సేవకుడుగా నువ్వు చెప్పట్లేదు, విశ్వాసగా ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అతను తీసుకెళ్ళిపోండి చెప్పినప్పుడు, సరే మీరు భయపడకండి అని ఒక్క 3 రాత్రుల్లో అతని పాదాల దగ్గరే అలాగే కన్నీరు కాచి కాచి ప్రార్థన చేస్తే అద్భుతంగా ఎక్కడికో కోమలో గెలిపినోడు మాట్లాడాడు, చలించాడు. చప్పుడు సోదరు చెల్లించు, హల్లెలూయా. దేవుడు తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఏంటిలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనుకొని కోత వైద్యుల దగ్గరికి వెళ్ళి రక్షణ కట్టుకొని ఈ పనికిమాల పనులన్నీ చేసిన తర్వాత అప్పుడు ప్రార్థన చేయగలమా? ముందు చేసిన ఉద్యమము, ముందు కాల్చిన కన్నీళ్లు, ముందు అయినా సిద్ధపడేటువంటి విధానంలో పనికిమాల పనులు మన దగ్గరే, తర్వాత బతికిన తర్వాత అలాంటి పనులు చేస్తే వారి కోసమో మనం ఏమైనా మన ఆత్మ సహకరిస్తుందా? దేవుడు బిడ్డలారా, ఇలా ఎంతో మందిని మన ఊపిరిలో ఉన్న వారిని విడిపించే శక్తి దేవుడు ఇప్పుడున్న అందరికీ కూడా ఆయన ఒకేలా ఇచ్చాడు. ఆమేన్. అది నువ్వు రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు కూడా సాధన చేయాలి. నువ్వు సాధన చేస్తే నువ్వు లాస్ట్కి దీర్ఘదర్శిగా నువ్వు ముగిస్తావు. విశ్వాసిగా లోకంలో ఉన్న అన్యుడిగా ఉన్న మనము విశ్వాస అవుతావు. విశ్వాస అయిన నీవు దేవుని స్నేహితుడు అవుతావు. స్నేహితుడైన నీవు సైనికుడు అవుతావు. సైనికుడైన నీవు దేవుని బిడ్డలారా శిష్యుడు అవుతావు. శిష్యుడైన నీవు అద్భుతంగా దేవుడి నాయకుడు అవుతావు. నాయకుడైన నీవు చివరికి దీర్ఘదర్శి అవుతావు. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి ఎక్కవలసినవి. ఈ రోజు నువ్వు ఏ మెట్లో ఉన్నావు నీకు నువ్వే పరిశీలన చేసుకో. ఇంకా ఇంకా దిగజారిపోతున్న మెట్లో ఉన్నామా, ఎక్కుతూ ఉన్నటువంటి అభిషేకంలో నువ్వు ఏదంటే అది జరుగుతుంది. దేవుని బిడ్డ నీ లోపల అంత శక్తి ఉందన్నమాట. అవునంటే అవును, దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనలో ఉన్నటువంటి ఆ ప్రభావం, ఆ అభిషేకము దేవుడు ఆ రీతిగా ఉంచాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి 2వ సమూయేలు అయితే ఇక్కడ వీరందరినీ కూడా పాపము చాలా చంపేశాడు సౌలు. ఎంతగానో ఇబ్బందులు పడ్డారు. అయితే చివరికి దేశంలోకి ఏమొచ్చిందంటే దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి ఇశ్రాయేలు దోషంలో ఇవన్నీ వారికి వస్తే ఇక్కడ ఏమైందంటే దేశం మీదకి ఈ దోషం వచ్చిందన్నమాట. ఎప్పుడైనా ఇంట్లో ఒక తండ్రి చేస్తే 20వ అధ్యాయం నిర్గమకాండం 5వ వచనం మనందరికీ తెలిసేది ఏంటంటే, తండ్రుల యొక్క దోషములు పిల్లల మీదకి ఎన్ని తరాలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంటికి తండ్రి గాని పాపం చేస్తే 6-7 తరాల వరకు, అమ్మ మీరు వాక్యం మీద మనసు ఉంచండి, ఎక్కడ డిస్టర్బ్ అవ్వకండి, వల్ల ఈ తలంపులు ఎక్కడికో పంపించకండి, ఇక్కడే ఉంచండి. ఎందుకంటే వ్యర్థం అవ్వకూడదు వాక్యం. మన జీవితాల్లో తల్లిదండ్రులు చేసేటువంటి దోషాల వలన 6-7 తరాల వరకు అవి ఉంటాయి అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకుడు కానీ పాపం చేస్తే, పొరపాటు చేస్తే 6-7 తరాలు కాదు కానీ దేశం అంతటి మీదకి ఏమొచ్చేస్తుందట, ఇక్కడ దేశం అంతటి మీదకి కూడా ఏమొచ్చిందంటే భయంకరమైన కరువు వచ్చేసింది. ఎంత భయంకరమైన పరిస్థితి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలారా, వారిని విడిపించడానికి, తప్పించడానికి అక్కడేమో చదవండి 2వ సమూయేలు 21
1వ వచనం చదవం ఇప్పుడు. దావీదు కాలమున 3 సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనును హతము చేసిన కనుక అతన్ని బట్టి నరహంతులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఆ కరువు ఉండిను. చూసారా, 3 సంవత్సరాలు ఒక రాజు తప్పు చేసినందుకు దేశమంతటికి కూడా కరువు వచ్చింది. దేవుడు ఈ కరువు పోవడానికి దావీదు ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేశాడో, ఎంత కన్నీరు కార్చాడో, ఎంత దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేశాడో దేవుడు మహాకృపలో అదంతా తొలగించాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు 250 దేశాలు దోషాల్లో ఉన్నాయి, 250 దేశాలు కూడా పాపంలో ఉన్నాయి. ముసలోళ్ళు పాపాలు చేస్తున్నారు, అమ్మమ్మలో పాపాలు చేస్తున్నారు, నాన్నమ్మలో పాపంలో ఉన్నారు, తాతయ్యలో పాపంలో ఉన్నారు, ఎవరి బిడ్డలో పాపంలో ఉన్నారు. దేవుడి బిడ్డలు చాలా మంది ఈ పాప దోషంలో, ఈ దోషాలన్నీ విడిపించడానికి ఎవరు అవసరమై ఉన్నది? ప్రభు అయిన యేసుక్రీస్తు అవసరమై. యేసు ప్రభువు గాని రాకపోయి ఉంటే, ఆయనేమో భూమి మీదకి వచ్చినప్పుడు కన్య అయినటువంటి ప్రారంభంలో ఉన్న తల్లి మరియను అడుగుతున్నప్పుడు ఇంకా ఈ వివరణ అంతా చెప్తే ఎంత టైం పడుతుంది? ఎంత సంకల్పం ఉంది. ఈ సంకల్పం అంతా చెప్పాలంటే మనమైతే ఎందుకు నమ్మాలి? నమ్మితే మాకేం వస్తుంది? నీ దగ్గరికి వస్తే మాకేం వస్తుంది? బైబిల్ చదివితే మాకేం వస్తుంది? పాటలు పాడితే మాకేం వస్తుంది? సువార్తకి వెళ్తే మాకేం వస్తుంది? ఇవన్నీ చెప్పేసరికి దేవుని బిడ్డలారా ఎంత టైం పడుతుందండి. ఒక వ్యక్తి నమ్ముకోవాలంటే ఇంత జీవి పొడుగున్నటువంటి జీవి ఆ పెన్ డ్రైవర్ మొత్తం స్టోరీ అంతా చెప్తే గానీ నమ్మేవారు లేరు ఈ లోకంలో. కానీ అమ్మా నువ్వెందుకు జరగవలసినంత నేను చూసుకుంటాను కదా, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదయ్యా, నువ్వు పెళ్లి అవ్వలేదు కదా, నువ్వు కాదమ్మా, నువ్వు ఒప్పుకో అంతే, జరగవలసిందంతా నీ పక్షంలో నేను చేస్తానని అంటున్నప్పుడు సరే నీ చిత్తమే జరిగించును, నీవే నీ ప్రణాళికని దేవుడు పెట్టారా ఆమె విశ్వాసంతో అప్పగించుకుంటుంది. మన జీవితాల్లో ఈ పాప ఈ నివారణ పొందడం కోసం దేవుడు అనుదినము కూడా మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ఆమె అయితే ఈ నివారణ చేస్తున్నప్పటికీ కూడా దేవుడు పెట్టారా మరొకటి ఏంటంటే రక్త దోషము ఉన్నది. ఇక్కడ ఏంటంటే దోషాన్ని వృద్ధికై అన్నాడు, తర్వాత రక్త దోషం ఒకటి ఉన్నది అన్నమాట. ఈ రక్త దోషం నిమిత్తము కూడా ఎంతగానో దేవుడు ఒక్కొక్కరిని పంపిస్తూ ఉన్నాడు వారి దోషాలు పోవడం కోసం. ఇశ్రాయేలు దోషాల నిమిత్తము కొంతమంది దేవుని బిడ్డలారా బలైపోవాల్సి వస్తూ ఉంది, కొంతమంది జీవితాలు అర్పించవలసి వస్తూ ఉంది. అయితే ఈరోజు మన జీవితంలో వ్యక్తిగతంగా కొన్ని స్వాదనలు, కొన్ని దోషాలు మనకు కలుగుతూ ఉన్నాయి. చూడండి ఈ మాట చదవండి ఒకసారి. మీకా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయి వారికి శ్రమ, అలాగు చేయుట వారి స్వాధీనములో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే చేయుదురు. మంచముల మీద పరుడినప్పుడు ఇవన్నీ ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. ఎటువంటి దోషములు నీ మంచం మీద నీకు వస్తూ ఉన్నాయి? నువ్వు రాత్రి ఏదనుకుంటావో అదే నీకు ఉదయం పూట జరుగుతుంది. దేవుని బిడ్డ, నువ్వు రాత్రి ఎత్తపడతాను అనుకుంటే నువ్వు తప్పకుండా నువ్వు ఎత్తపడతావు. నువ్వు రాత్రి మంచం మీద పరుడినప్పుడే ఎటువంటి దుష్కార్యములు తలుస్తావో అవి నీకు క్రియా ఆచరణలోకి తెల్లవారేసరిగా రెడీగా అవే ఒక దేవుని బిడ్డలారా మ్యాట్ వేసినట్లుగా నీ ముందు అవన్నీ కూడా నీకు వస్తాయి. నువ్వేం పిలవక్కర్లే, అవి నీ దగ్గరికి వచ్చి ఆ దుష్కార్యాల్లో నిన్ను తీసుకెళ్తాయి అన్నమాట. అయితే ఈ దుష్కార్యాల నుంచి రాత్రిపూట నువ్వు ఎటువంటి స్థాయిలో నీ మంచం మీద నువ్వు ఆలోచనలతో ఉంటూ ఉన్నావు? మంచి ఆలోచనలా,
లేకపోతే ఎవరిని ఏమైనా చెయ్యాలనేటువంటి ఆలోచనలా, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య మీదే నీకున్న ఆలోచనలా, భర్త మీదే నీకు ఆలోచనలా, అత్తమామల మీదే ఆలోచనలా, ఆడపడుచుల మీద ఆలోచనలా, చిన్నపిల్లల మీద నీ ఆలోచనలా, పక్కింటోళ్ళ మీద ఆలోచనలా, సంఘంలో ఉన్న వారి మీద ఆలోచనలా, నువ్వు చేస్తున్న పని వారి దగ్గర ఉన్న ఆలోచనలా, కంపెనీలో ఉన్న ఆలోచనలా, తెప్పల దగ్గర ఉన్నటువంటి నీ తోటి సహోదరుల కోసం ఆలోచనలా, ఏ ఆలోచనలు నీవు నీ మనసం మీద దుష్కార్యములో వెళ్తూ ఉన్నాయి. ఇవి తెల్లవారేసరికి అద్భుతంగా దేవుడు పెట్టారా, నువ్వు వద్దనుకున్నా సరే అవి వస్తాయి, వెంటనే నిన్ను చుట్టుముడుతూ ఉంటాయి. చూడండి, అదే మేకాలో దేవుడు పెట్టారా, మేకాలో మరొక మాట కూడా చూద్దాం. 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా, ఆయన కనికరము చూపుడి యందు సంతోషించువాడు కనుక నిరంతరము పాపమంచడు. అద్భుతమైన మాట అంటే అందులో ఉంటది ఏంటంటే, శేషించిన వారి దోషమును పరిహరించి, అదే అంశంగా తీసుకున్నాం, శేషించిన వారి దోషము. ఈరోజు మనమంతా కూడా శేషించిన వారమే. శాసనం అనేటువంటిది మనకు మంచిది. జపానీ శాస్త్రి గారు క్యాలెండర్ ఇచ్చిన దర్శనాన్ని బట్టి అంతా కూడా శాసనం అనేది కూడా రాశారు. అయితే ఇక్కడ శేషించిన వారి, మనము శాసనం అన్నమాట. ఈ లోకంలో అందరూ కూడా పడిపోయే వారు ఉన్నారు, కానీ శాసనం మాత్రం ఈ రోజు దేవాలయంలో ఉంది. శేషించిన వారి దోషము మన దేవుడు మన పక్షమున పరిహరించాడు. ఈ పరిహరించినటువంటి గుంపు సంఘములో ఉన్నది దేవుని బిడ్డ. చూడండి ఎంత అద్భుతమైనటువంటి దేవుని ప్రణాళిక. అయితే ఇక్కడ ఇతను పరిశీలన చేస్తూ ఉండగా సౌలు ఎప్పుడైతే అందరూ కూడా చంపాడు గిబియోనీయుల్ని, దేవుని బిడ్డ వెంటనే దేశం మీదకి ఏమొచ్చిందమ్మా, 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఈ కరువు తగ్గించడానికి దావీదు ప్రార్థన చేశాడు. మరి ఇప్పుడు వీరు మాత్రం ఒప్పుకోవట్లే. ఎలాగైనా సరే సౌలు ఇంట్లో అందరూ చచ్చిపోవాలి. మొత్తం వెతుకుతుంటే లాస్ట్ కి దేవుని బిడ్డలు ఒక 7 మగపెట్టెలో కనిపించారు. వీరిని చంపినంత వరకు కూడా వీరి ప్రాణము అస్సలు చల్లారట్లేదు, వీరి పగ తగ్గట్లేదు. సరే, వీరినేమో చంపేసరికి వర్షమేమో 6 నెలలు రాలేదండి. వర్షము వారి శవాల మీద వచ్చినప్పుడు ఆ తరువాత దోషం అంతా కూడా తొలగిపోతుంది, వీరి పగ కూడా అప్పుడు చల్లారుతుంది అన్నమాట. దేవుని బిడ్డలారా, పాపం ఈ చచ్చిపోయినటువంటి సౌలు పిల్లలు ఏమి పాపం చేయలేదు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ తండ్రి ఇతను చేసిన పాపము, ఇతర పొరపాట్లు మన పిల్లలు కూడా చచ్చిపోయినట్లు అయ్యింది, దేశము కూడా కరువులోకి వెళ్ళింది అన్నమాట. ఈరోజు ఒళ్ళు, మనము ఆత్మ రెండు కూడా చాలా జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని శరీరము ఏది చెప్తే అది చేసేయకుండా మనం దేవుని బిడ్డలారా ఈ శరీరాన్ని నలగొట్టాలి, హృదయాన్ని వెర్రగొట్టాలి. ఈ 2 పనులు కూడా దావీదు చేశాడు. హృదయాన్ని వెర్రగొట్టుకున్నాడు, పౌలేమో శరీరాన్ని నలగొట్టుకున్నాడు. రోజు కూడా మనము ఈ 2 పనులు కానీ చేయలేదు అనుకో, దోషాలు అనేవి పెరిగిపోతాయి. ఇంట్లోనికి 6-7 తరాలే కాదు, 8 తరాలైనా వెళ్ళొచ్చు. అది దేశాన్ని పరిపాలించే నాయకుడు అయితే దేశమంతటికి కూడా స్వాదన వచ్చేది, కరువు వస్తుంది, రోగాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఎన్ని సమస్యలైనా రావచ్చు. అయితే దీని నుంచి విడిపించడానికి చూడండి అద్భుతమైన మాట మనం చదువుకున్న మూలవాక్యం గాబ్రియలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 కలిసి ఉంటాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును
శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. ఈ మాట మనకి పాత నిబంధనలు కూడా కనిపిస్తుంది. సమయం లేదు కనుక క్లుప్తంగా చెప్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని పెట్టారా, మ్రాను మీద వేలాడిన, అంటే ట్రాన్స్లేషన్ తప్పే కంటే మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును ఇక్కడ దేవునికి శాపగ్రస్తుడా. ఈ లోకంలో మనకి ప్రపంచంలో చాలా దేశాల్లో ఎవడైనా పాపం చేస్తే ఉరి శిక్ష వేసే ఒక శిక్ష ఉంది దేవుని పెట్ట. బయట దేశాల్లో కూడా ఉంది. అయితే ఇశ్రాయేలు కూడా పాపం చేస్తే పొయ్యికి వేలాడదీయాలి. వేలాడదీసి వాడు చనిపోయినంత వరకు ఆ పొయ్యి మీదే ఉంచాలి. అయితే మనకి కూడా భారతదేశంలో ఉన్నటువంటి శిక్ష ఏంటి? శిక్ష, పనిష్మెంట్, ఉరి శిక్ష, ఉరికంబం. ఈ ఉరికంబము చూడండి, 2012వ సంవత్సరంలో కూడా నిర్భయ అనేటువంటి ఒక ఆడబిడ్డని 5 దొంగలు బలాత్కారం చేసి ఆమె ఏం చేశారమ్మా? చంపేశారు. ఈ నిర్భయ అనేటువంటి బిడ్డను ఎంత ఘోరంగా చంపినప్పుడు ఆ తల్లి అయితే ఎంతో ఏడ్చింది, ఎంతో బాధపడింది. ఎలాగైనా సరే ఈ శిక్ష పడాలని 7 సంవత్సరాలు లాయర్ గారితోనే వీళ్ళిద్దరూ కలిసి పోటీ, ఎలాగైనా సరే ఉరి శిక్ష పడాలి, ఎలాగైనా సరే వాళ్ళు కావాలి. ఆ కుమార్తెను చంపారు. దేవుని బిడ్డలారా, మొత్తానికి వీరి కోసము ఉరి శిక్ష అనేది 2020వ సంవత్సరం మార్చి 19వ తారీఖున డిక్లేర్ అయిపోయింది. హల్లెలూయా. అయితే 20వ తారీఖు నాకు ఏమొచ్చింది? మోడీ గారు ప్రకటన చేశారు, లాక్డౌన్. దేవుని బిడ్డలారా, పాపం జడ్జి గారికి తెలియదు, అది సడన్ గా డిక్లేర్ అయింది అనమాట. మార్చి 20వ తారీఖు కదా లాక్డౌన్, గుర్తులేదమ్మా మీకు? మార్చి 20వ తారీఖున డిక్లేర్ అయ్యింది. అది మోడీ గారు సడన్ గా అందరికి కూడా సర్ప్రైజ్ చేశారు. కానీ 19వ తారీఖు ఈ 5 బ్యాచ్ కూడా చచ్చిపోయారు. అంటే ఉరికొయ్య ఆ తాడుకి ఒక తలకి చుట్టిన తర్వాత మీద ఒక తల మొత్తం 5కి ఒకే తాడుకి కట్టారన్నమాట. దేవుడు పెట్టారా, మీకు ఉరి శిక్ష వేయటం కోసము జడ్జి గారు పెన్ కొడతారు కదా, వీరికి ఉరి ఇవ్వండి, ఉరి శిక్ష తీసేయండి అని ఆ పెన్ ఎప్పుడైతే రాశాడో, సంతకం పెట్టాడో, ఆ పెన్ అట 2వ సంతకం పెట్టడానికి వేరే అప్లికేషన్ రాయడానికి ఆ పెన్ వాడలేదంట. ఆ పెన్ను విరిచి డస్ట్బిన్లో పడేసారు, చెత్త కుప్పలో పడేసారు. అంటే ఒక మరణదండన విధించే పెన్ను 2వ అప్లికేషన్ రాయడానికి అది ఎంత హేముగా మరి భావించాడు, కానీ దాన్ని డస్ట్బిన్లో వేశాడు. వీరి తలకేమో ఉరికంబమో ఆ తాడు. దేవుని బిడ్డలారా, 5 కూడా మార్చి 2020 19వ తారీఖు 5 కూడా చనిపోయారు. వీరు బ్రతకడం కోసం భారతదేశంలో న్యాయ వ్యవస్థ ఒప్పుకోలే. వీరు బ్రతకడం కోసం ఇండియా యొక్క చట్టం ప్రపంచంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరూ కూడా ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, మరి ఈమె తల్లి ఎప్పుడో చనిపోయి 5 సంతోషంగా వెళ్ళిపోయింది. మరి మన జీవితంలో ఎంతమంది పొరపాట్లు చేస్తున్నారు, పాపాలు చేస్తున్నారు. మనల్ని మరి ఈ నివృత్తి చేయటానికి, ఈ దోషం నుంచి తప్పించడానికి ఎవరు చచ్చిపోతారండి? ఎవరు చంపేస్తాం మన రోజుల్లో? ఎంతమందిని చంపేస్తే మన దోషాలు తగ్గుతాయి? ఎంతమందిని రోజు కూడా పొడి చేస్తే మన అపరాధాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మనం అనుకుంటాం నేనే పాపం చేశాను, నీ తలంపుల సంగతి, నీ ఆలోచనల సంగతి, నీ ఊహల సంగతి, నీ అంతరంగంలో వస్తున్నటువంటి మనోభావాల సంగతి. కొన్నిసార్లు అవి ధ్యానిస్తే ఎంత అసహ్యమో. క్రియారూపంలో చేయట్లేదు, ఓకే. నీ తలంపుల ద్వారా, నీ తలంపులకి నీకు అక్కడ రాసుకుంటాడు. నీ చూపుల ద్వారా చేసి నీ చూపుల ద్వారా రాసుకుంటాడు. నీ మాటల ద్వారా చెప్తున్న నీ మాటల ద్వారా రాసుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిజంగా ఈ దోషారోపణ చదవండి. 103 కొరింథీయుల 3వ చరణం నేను చదువుకున్నాం.
ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సంకటములు అంటే ఏంటి? సంకటములు ఎనకున్న చెప్పండి, వాళ్ళు బాగా చెప్తారు, బాగా తెలిసి. సంకటములు అంటే చెప్పండి బాబు. సంకటములు, నీకు సంకటం వచ్చిందమ్మా అని అంటారు, అసలు తిడుతూ ఉంటారు. దేవుని పెట్టారా? సంకటం అంటే ఏంటమ్మా? ఎక్కడ తిట్టేస్తావు కానీ ఏంటి దాని అర్థం తెలీదా? సంకటములు ముసలు బాగా తెలిస్తే అని చెప్తారు. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. నిద్రపోతున్నారు బాగా చెప్పండి. నిద్రపోతుంటారు బాగా. సంకటములు అంటే అర్థము పీడ. సంకటములు అంటే పీడ. చాలా మంది ఇంట్ల మీద ఎన్ని పీడలు ఉన్నాయో, ఎంత ప్రార్థన చేసినా సరే కొన్ని ఇంట్ల మీద పీడలు పోవట్లే. ఎంత కన్నీరు కాచినా సరే ఈ పీడలు, ఈ దోషాలు, ఎంత కన్నీరు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా సరే అవి ఫెవిక్విక్ల కంటే దేవుడు పెట్టారా? ఫెవిక్విక్ ఉంది, ఫెవిక్విక్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి. అంత బలముగా అంటుకొని ఉన్నాయి అన్నమాట. ఎవరు విడిపిస్తారు, ఎవరు తప్పిస్తారు? చూడండి, సంకటం కోసం మాట ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చదవడం అక్కడి నుంచి చూద్దాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయో వ్యాయామం చేసుకొని ఎంత మాత్రమో ప్రయోజనం లేక మరింత సంకటపడినో. ఈమె 12 సంవత్సరాలు రక్తస్రావం. నిజంగా ఈ బాధ ప్రపంచంలో ఎవరికి రాకూడదు. ఇది భయంకర బాధ. రక్తస్రావం కంటిన్యూగా అయినప్పటికీ కూడా నిజంగా యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. ఎంత బాధ అయితే ఎవరైనా నేను ఎలాగైనా సరే పోతాను, ఈ వస్త్రాలు పట్టుకుని చావాలనుకునే విశ్వాసంతో సంకటపడుతూ ఉంది. పీడలతో ఉంది, దోషాలతో ఉంది. ఎలాగైనా సరే కంపు వస్తే రాని, దుర్వాసన వస్తే రాని, ఎంతమంది నన్ను చేదరించుకొని నా బాధ సంగతి ఆయనకేంటి తెలుసు, నా అవరోధాల కోసం ఆయనకేంటి తెలుసు, నేను నలిగిపోతున్న ఈ 12 సంవత్సరాలు ఎంత డబ్బు పెట్టానో వాళ్ళకి ఏం తెలుసు. దేవుని బిడ్డలారా, చివరికి ఈ సంకటములను ప్రభువు యేసుక్రీస్తు రెప్పపాటున కట్టేసాడు అన్నమాట. స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాట అంటారు, పాడండి. నా సంకటములను కుదిర్చేవాడు. రాదు ఈ పాట, ఇలాంటి పాటలు రావు, ఇలాంటి పాటలు రావు. పాడుకోవాలి దేవుని బిడ్డలారా, మంచి పాట. ఈ పాట అయితే ఉంది కదా, విన్నారు కదా. నా సంకటములన్నిటినీ కుదుర్చువాడు పాట అయితే ఉంది. మరి మీరు పక్కన గూగుల్లో కొడితే పాట వస్తుంది. అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి మన జీవితంలో మ్రానుకు వేలాడదీసే శాపాలు, ఇవన్నీ కూడా దేవుడే మన పక్షమున ఆయన విడిపించాడు. వీటిని నుంచి తప్పించాడు. దేవుడు పెట్టారు. శేషించిన వారి దోషము ఎవరు విడిపిస్తారో ఇప్పుడు ప్రశ్న. ఈ శేషించిన వారి దోషము సంఘమే. ప్రభు నీకు ఇచ్చాను అంటున్నాను. భూమి మీద నాకు మించిన మీరు అద్భుతాలు చేస్తారని ఎప్పుడో ప్రకటించారు 2024 సంవత్సరాల క్రితమే. ఆమేన్. నువ్వు ఆ వాగ్దానం తీసుకోవట్లేదు అంతే. నాకెందుకులే అపోస్తులు అలా చేస్తారా, ఆ టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ స్థానంలోకి రావాలి. అపోస్తులు నిలబడేటువంటి ఆ ప్రతిష్టతలో, ఆ ప్రత్యక్షతలో, ఆ యొక్క సిద్ధపాటులో దేవుడు బిడ్డలారా, ఈ తరము దేవుడి కొరకు కావాలి. దేవుడి బిడ్డలారా, దేవుడు అందరి సేవకులకి పరలోకం ఇస్తున్నాడట. సేవకులే చూసుకుంటారు అనేసి మనం చాలా సార్లు అమాయక ప్రశ్నలు వేస్తూ ఉంటాం, జవాబులు. మరి సేవకులే పరలోకం వెళ్తారు. నువ్వు ఎక్కడే ఉండు, జాగ్రత్త.
వెళ్ళాలి అంటే ఇది మన డ్యూటీ, ఇది మన పని. ఒక కమ్యూనిస్టే దేవుడు తెలియనోడే 3 భాగాలు ఇస్తాడు తెలిసింది. అది ఆయన రోజుకి దేవుడికి 8 గంటలు, ఆడు పనికి 8 గంటలు, ఇంటికి 8 గంటలు. సమానంగా ఉంది కదా. ఇంటి పని, ఊరు పని అంటే అతని పని, దేవుడి పని. మరి మనం దేవుడికి సమయం లేదని అంటాం, ఎందుకో తెలియదు. దేవుడి సంగమా మోకరించండి, అందరూ మోకరించండి. దేవుడి సన్నిధిలో మనకు విలువైనటువంటి సమయం. నీ సంకటాలను కుదిర్చే దేవుడు, నీ దోషాల నుంచి తప్పించే దేవుడు ఈరోజు చేతులు చాచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఈ అవరోధాల నుంచి, ఈ దోషాన్ని నిర్వృత్తి చేయటానికి, రక్త దోషాల నుంచి తప్పించడానికి, ఎముకలకు పట్టిన దోషాల నుంచి విడిపించడానికి ప్రభువు నిన్నెన్నుకున్నాడు. ప్రపంచమంతా దోషాలతో బంధించబడినటువంటి సంకటాల అనేకమైనటువంటి పీడలతో చాలా భేదంలో ఉన్నావు. నువ్వే లేవాలి, నువ్వే కంకణం కట్టబడాలి. నీవే దిక్కున లేచినట్లయితే దేవుడు నిన్ను అభిషేకించి వాడుకోబోతున్నాడు. నా సంకటములు, నా దోషములు దేవా వివరించలేనివి, దేవా వివరించలేనివి, విడిపించే నీ సహాయము, విడిపించే చావుకోతి నుండి నా సంకటములు, నా దోషములు విడిపించే దేవుడు. నీవు విడిపించకపోతే, నువ్వు రక్షించకపోతే, ఈ సంకటములు, ఈ భయంకరమైన దోషములు ప్రభువా నీవు కనిపెట్టి చూస్తే ఈ దోషముల నుండి విడిపించగలిగిన వారు ఎవరు అని, తప్పించువారు ఎవరైనా ఉన్నారా అని దూతల మధ్య ఒకరు యోహాను ఏడుస్తూ ఉన్నాడు. ప్రభువా విడిపించుటకు, అద్భుతమైనటువంటి ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఎవరు లేరా? ఒక్కరు మాత్రమే ఉన్నారు. విప్పుటకు ఆయన మాత్రమే సమర్థత కలిగిన వాడు. ఆ ముద్రల నుండి, ఆ దోషముల నుండి, ఆ సంకటముల నుండి తప్పించుటకు శక్తి కలిగిన నాథుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడు సామర్థ్యత నీకు ఇవ్వాలని 2024 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. సమర్థులు కావాలి, యోగ్యులు కావాలి, బలమైన వారు కావాలని ఆయన దివారాత్రులు చేతులు చాచి నీ దగ్గరికి వస్తూనే ఉన్నాడు. నువ్వు నిలబడట్లేదు, నువ్వు సమయం ఇవ్వట్లేదు, నువ్వు ఏదేదో తలుస్తూ నీ జీవితాన్ని ఎక్కడికో ముగిస్తూ ఉన్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధులు మా ప్రభువా, ఈ సృష్టిలో, ప్రపంచంలో చట్టాలు ఒప్పుకోవు నాయన, న్యాయ వ్యవస్థ ఒప్పుకోదు ప్రభువా. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించవలసిందే. కానీ మా నిమిత్తము 39 కొరడాదెబ్బలు, మా నిమిత్తము నీ రూపం లేక, సొగసు లేక, చిన్నాభిన్నమైపోయినటువంటి నీ అద్భుతమైనటువంటి సౌందర్యం, మా కొరకు ఆత్మరూపుడా ఒక శరీరాన్ని దాల్చావు ప్రభు. ఆ శరీరము మా కొరకే అప్పగించావు నాయన. మా సంకటములు కుదిరించావు, మా దోషములు సమాధుల్లో నుండి మా ప్రాణములను కరుణా కటాక్షములుగా తప్పించిన బాధకుడా, తెలుగు వారి సంఘంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా ప్రభు మీరే నాయన వినిపించి తరతరాలకు యాసక సమూహముగా, అపోస్తులుగా, సువార్థికులుగా నీ యొక్క ప్రభు నా తండ్రి దేవా ఇదిగో నా తండ్రి ఉన్నత స్థానంలో ఉంచమని యేసు రక్తములందరినీ అడుగుతూ, శుద్ధి చేస్తూ, దోషాలు
ప్రతి విధమైనటువంటి నాయన పీడలనే తొలగించమని, మీరే విడిపించి శక్తితో నింపమని, ఆత్మ స్వరూపంతో అందరినీ రగిలించమని, మీ మొత్త వేయమని యేసు రక్తం ప్రోక్షిస్తూ యేసు నామములో వేడుకలు పొంది ఉన్నాం. అందరూ నిల్చుందాం. దేవుని సంగమా, ప్రభువుకి శ్రేష్టమైన